సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిన్నగుతా ధిన్నకు ధిన్నగుతా గల 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 ధిన్నగుతా గజ్జలని కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊరే ఊగేల ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే జయ జయ శక్తి శివ శివ శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి కంచిలో కామాక్షమ్మ మధురలు మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మా కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట
దీపములు పెట్టి ఏడుగురు అక్క ఎల్లెన్ను గుడి ఏ విధంగా బయలుదేరుతున్నారంటే ఏడుగురు అక్కలు గుడినరా తల్లి ఏమని మాటలాడినరా ఏడుగురు అక్కలు గుడినరా తల్లి ఏమని మాటలాడినరా ఏడుగురు అక్కలు ఏమని మాటలాడినరా ఏడుగురు అక్కలు ఏమని మాటలాడినరా ఏడుగురు అక్కలు గుడినరా తల్లి ఏమని మాటలాడినరా ఏమని మాటలాడినరా మీరు ఎత్తని పలుకులు వలికినరా తల్లి చిన్న చిన్న పాములు బట్టి చిటికనేలుంగురాలు పెట్టి పెద్ద పెద్ద పాములు బట్టి పెద్ద నేలుంగురాలు పెట్టి నాగుం బాములు బట్టి నడికట్లు కట్టి జేరి పోతులు బట్టి జడకొప్పులేసి ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మను ఎల్లి చూడవే మాయమ్మ గావు పిల్లలే ఎల్లమ్మ నీ గడవ గుండవే మాయమ్మ
ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లి ఎల్లవే ఎల్లమ్మ నువ్వు ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లి ఎల్లవే ఎల్లమ్మ ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లి ఎల్లవే ఎల్లమ్మ ఎల్లి చూడవే మాయమ్మ ఎల్లి ఎల్లవే ఎల్లమ్మ నువ్వు ఎల్లి చూడవే మాయమ్మ గావు పిల్లలే ఎల్లమ్మ నీ గడము కుండలే మాయమ్మ దుర్గమ్మ తల్లి కండ్లకు కాటిగా పెట్టి పండ్లకు దాసన పెట్టి నెత్తి మీద ముళ్ళెట్టి సంక లోపల పిల్లలెట్టి ఇరిసేటి ఇరిపెన బట్టి దూసే దువ్వెన బట్టి ఒక చేత గదసూరం బట్టి ఒక చేత పరికత్తి బట్టి రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు గొల్సరే మాయమ్మ రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు గొల్సరే మాయమ్మ రాయే రాయే దుర్గమ్మ రాజులు గొల్సరే మాయమ్మ రాయే రాయే దుర్గమ్మ రాజులు గొల్సరే మాయమ్మ రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు గొల్సరే మాయమ్మ కాలు గదిలియవే దుర్గమ్మ నీ గంజ గదిలియవే మాయమ్మ అబ్బబ్బ కదరో నా దాయి దమ్ముల్లారా అబ్బబ్బబ్బబ్బబ్బ సిన్నంగా దండిగా దర్యాబుతోని ఆనందమాయ గదరా నా దాయి దమ్ముల్లారా ఆనందమాయ గదరా రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు గొల్సరే మాయమ్మ రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు గొల్సరే మాయమ్మ అరే అటువంటి ముచ్చాల పోసమ్మ తల్లి బారి బొమ్మల సందు బంగారి బొట్టు పెట్టి కురుసాటి బొమ్మల కుంకుమ రేగలు పెట్టి ఎడమ కాలు లేపుతుంటే ఏదుమ బండారి రాలంగా కుడి కాలు లేపుతుంటే కుంకుమ బండారి రాలంగా ఆడుకుంటత్తవా పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవా పోషమ్మ ఆడుకుంటత్తవా పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవా మాయమ్మ ఆడుకుంటత్తవా పోషమ్మ పాడుకుంటత్తవా మాయమ్మ ఆడుకుంటత్తవా పోషమ్మ పాడుకుంటత్తవా మాయమ్మ ఆడుకుంటత్తవా పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవా పోషమ్మ ఆడుకో పోషమ్మ ఆడుకోవే నువ్వు పాడుకో పోషమ్మ పాడుకోవే అబ్బబ్బ కదరో నా దాయి దమ్ముల్లారా అబ్బబ్బబ్బబ్బబ్బ సిన్నంగా దండిగా దర్యాబుతోని ఆనందమాయ గదరా నా దాయి దమ్ముల్లారా ఆనందమాయ గదరా ఆడుకుంటత్తవా పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవా పోషమ్మ ఆడుకో పోషమ్మ ఆడుకోవే నువ్వు పాడుకో పోషమ్మ పాడుకోవే ఆడుకో పోషమ్మ ఆడుకోవే నువ్వు పాడుకో పోషమ్మ పాడుకోవే పాడుకో పోషమ్మ పాడుకోవే పాడుకో పోషమ్మ పాడుకోవే ఏడుగు రక్కలు గూడినరా తల్లి ఏమని మాటలాడినరా ఏడుగు రక్కలు గూడినరా తల్లి ఏమని మాటలాడినరా ఏడుగు రక్కలు గూడినరా ఏమని మాటలాడినరా ఏడుగు రక్కలు గూడినరా ఏమని మాటలాడినరా రమ్మని చెప్పండి. కొన్ని వేసేసి వెళ్ళిపోమ్మా పాల ఇవి మీరు రండిమా మీరు రండి రండిమా మీరు రండి పర్లేదు పర్లేదు కొబ్బరి కానీ ఏమన్నా వేయాలనుకుంటే లక్షణంగా వేయొచ్చు. బయట అమ్ముతూ ఉన్నారు. మీకు వీలున్న వాళ్ళు ఆ హోమ సామాగ్రి హోమంలో వేసి దీని మీద వేయచ్చు కదా లక్షణంగా పంటల వాళ్ళు అవసరం వేసేసి బయటకు వచ్చేయండి. తంగడాలు కొట్టుకుంటే వాళ్ళంతా బాగుంటుంది. ఇక్కడికి రండి. కొట్టల్లా కొడతారు లేండి
ఒక్కసారి చాలేమ్మా. ఎక్కడ వచ్చాడు. దూరంగా పెట్టు కొద్దిగా మన జనాభా రమ్మంటే లోపలికి అందరూ ఒకేసారి వచ్చిన నవధాన్యాలు ఇక్కడ వేయాలా, నవరత్నాలు లోపల వేయాలా? ఎవరైనా ఇంకా పత్రాలు నవరత్నాలు విద్యగా ఉంది. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది అమ్మవారిని విద్యడానికి. త్వరగా అమ్మవారిని విద్యుతున్న గట్టలో నవధాన్యాలు నవరత్నాలు బంగారు త్వరగా వేసేయండి. అమ్మవారి విద్య శుభముహూర్తం ఆసనమైతుంది. 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా ఎత్తుకునే వాళ్ళు కొంచెం బలంగా ఉంటారు కాబట్టి పిల్లలు యూత్ అయితే పట్టుకుంటారు, పిల్లలు పట్టుకోలేదు కాబట్టి. సుస్వాగతం. అలాగే మల్లికార్జున రెడ్డి గారు తండ్రి చిన్నరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఏడి మల్లికార్జున రెడ్డి మళ్ళీ ఒకసారి అందరూ జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మాతమ్మ తల్లి, జై మాతమ్మ తల్లి, జై మాతమ్మ తల్లి. మా బయట చెప్పండి అమ్మా కొంచెం గట్టిగా ఒకసారి. జై శ్రీరామ్, జై మాతమ్మ తల్లి, జై మాతమ్మ తల్లి, జై మాతమ్మ తల్లి, జై మాతమ్మ తల్లి. ఒకసారి నిల్చుకోండి. క్లాస్ ఒకసారి వెళ్ళండి, ఒకసారి వెళ్ళండి అన్న, వన్ సైడ్ వెళ్ళండి అన్న, ఒకసారి వెళ్ళండి. ఓకే రైట్. ఓం సప్తదే అగ్నే సమిధ సప్త జిక్పా సప్త హృదయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయో నీరా తృణస్వాఘృతేన స్వాహా అగ్నయే సప్తహోత్రయ ఇదన్నమమ. అగ్నిం ప్రజ్వాల్య. ఎదురుగా నిలబడుకోకుండా సైడ్ నిలబడుకోండి, అటువైపు ఇటువైపు. ఆవు మాత్రమే ఉండాలి ఎదురుగా, కంట ఆవు లేకుండా సైడ్కి జరుపుకోండి. సుమన్న, నరేషు అక్కడ అగ్గి పెట్టండి. చప్పట్లు కొట్టాల.
ఫలసిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ధ్యాయాన్ని జనగొప్పాయాన్ని ఆవాహయాన్ని ఆగొప్పాయాన్ని అర్థవర్గొప్పాయాన్ని పాదోపాధ్యాయులు ఔపచారిక స్థానంపై స్థానం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, స్వాహ ప్రాణాయ స్వాహ, స్వాహ కేశరాయ నమః. ఆజ్ఞాపనం సమర్పయామి. యశస్మృత్యాగన అమోక్యాదప హోమాగ్నిగామి యోనం సంపూర్ణ ధాన్యాదే ప్రత్యోగందే నమశ్చితం మంత్రహీనం క్రియాహీనం యథాసనాత్మోజమయ దేవ అనేన విడమాస సంకల్పితకాలైన మాతమ్మ తల్లి విజ్ఞప్తిత్యాగ్ని హోమ పరమున్నార్జితం సంధరామి. మిగతా వాళ్ళు కొంచెం వెనక్కి సర్దుకోండి. కంకణాలు లేని వాళ్ళు కొంచెం వెనక్కి సర్దుకోండి. వచ్చినటువంటి శ్రీ గజపతి రాజు గారికి స్వాగతం, సుస్వాగతం. చూడు అది తీసుకో రక్ష వాళ్ళకి గజపతి రాజు అంటే ఆయన బీజేపీ. ముందు మీరు కంకణాలు కట్టుకున్న వాళ్ళు బ్రహ్మ అంటారు, అంటే ఆయన అధిపతి అన్నమాట ఈ హోమానికి అంతా కూడా. 3 రోజులు ఆయన కదలకుండా అక్కడే ఉన్నాడు, కదిలించద్దని చెప్పిన మొదటి రోజు గుర్తుందా? ఆ బ్రహ్మకు కంకణాలు కట్టుకున్న వాళ్ళు మీకు తోచినంత ఒక 500 అట్లా దక్షిణ పెట్టాలి. కంకణాలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రదక్షిణ చేసుకొని ఆ తట్టలో ఆ దక్షిణ పెట్టేసేసి మీరు కంకణాలు కట్టుకున్న వాళ్ళు ప్రదక్షిణ అయిన తర్వాత ఒక పక్కన కూర్చోండి. మిగిలిన వాళ్ళందరూ ప్రదక్షిణ అయిపోతుంది. అమ్మవారికి అలంకారం అంతా పూర్తయిన తర్వాత ద్వారం తీస్తారు. అంతవరకు కొంచెం సంయమనంగా ఉండి ఓపికగా ఉండి అరుచుకోవడము తోసుకోవడము ఇట్లా అవన్నీ చేయొద్దండి దయచేసి ఎవరు కూడా. ముందు కంకణాలు కట్టుకున్న వాళ్ళు వచ్చి ప్రదక్షిణ చేసేసుకోండి. ఆ పూర్ణావతి సామాన్లు వేసేదాన్ని కొనుక్కొని పెట్టుకున్నారు కదమ్మా, కవర్లు ఏమన్నా ఉంటే కట్ చేసి తీసి పక్కన పడేసి ఆ కొబ్బరి గిన్నెలో నెయ్యి అది వేసుకొని పూర్ణావతిలో హోమగుండంలోకి వేయాలి. ప్లాస్టిక్ కవర్లు, పేపర్లు, టెంకాయ చిప్పలు, పచ్చి కొబ్బరి చిప్పలు మీ ఇష్టం వచ్చినవన్నీ కూడా హోమగుండంలో వేయకూడదు. ఏదైనా తెలియకపోతే స్వాములను అడిగి నిర్ణయం తీసుకోండి. మీకు మీరుగా సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. నమస్తే దారపక్షాయ, నమస్తే దక్షిణాగ్నే, నమ ఆహవనీయాయ, యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ అనంతకేశవ కృష్ణకృష్ణ ఋషికేశవ వాసుదేవ హరిదత్వమే. యజ్ఞేశ్వరాయ నమః. ఏకస్య నమః, తిష్ఠ నమః, జనకృత్య నమః, తటకృత్య నమః, పరమకృత్యస్తే నమః. యజ్ఞేశ్వరాయ నమః. నమస్కారం సమర్పయామి. ఆ ప్లేట్లో అంటే పచ్చిమిరకాయ కింద పెట్టండి. ఏం పక్కన పక్కన ఉన్నావా? అలా జరుపుకోండి, కొంచెం జరుపుకోమ్మా. కొంచెం అంటే ఎందుకు పెట్టుకో అంటే 20 మంది
ఆయన ప్రదక్షిణ చేయడం అంటే దేవుడి మీద ధ్యాస పెట్టి చేయండి. నువ్వు పట్టు రవికి వేసినావా కాటన్ రవికి వేసినావా కాదు, ఎంత భక్తిగా దేవునికి మొక్కున్నావు అనేది ముఖ్యం. భక్తి ప్రధానం. సప్తమాచార్యామి జామరం బీజామి నిత్యం నదయామి గీతామి అశ్వాన్నర గజాన్నర పరమేశ్వరి ఎక్కువ మయాదేవి పరిమూలించది అనాచారమైన సర్వించి ప్రవేశాన్ని శోభనాట్య పునర ఆగమనాయ శ్యాంప్రసాద్ వచ్చాడు శ్యాంప్రసాద్ వచ్చాడు. వీళ్ళే మెయిన్ అంతా ఎవరు లేరు చెప్తారో వాళ్ళంతా మెయిన్ అనమాట. ఇంకెవరు లేరు వారికి తెలుసు రాజకీయ ఆటలు తీసుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గో మాతా కే హిందీ మాతా కే దుర్గా మాతా కే తులసి మాతా కే గో మాతా కే వారాహి మాతా కే काली माता के काला भैरव स्वामी के वीरभद्र स्वामी के भद्रकाली माता के तुलसी माता के उमावती माता के मृत्युंजय माता के काला भैरव स्वामी के मातंगी माता के मातम्मा माता के मातम्मा माता के मातम्मा माता के पोतराज के पोतराज के पोतराज के जय श्रीराम जय श्रीराम जय శ్రీరామ్ జై శ్రీరామ్ సిద్ధాశ్వ గురువులకు సిద్ధ యోగులకు సిద్ధ పురుషులకు అఘోరాలకు నాగ సాధువులకు నందీశ్వర స్వామికి పుత్ర దేవతలకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం నిజంగానే సంతోషంగా అనిపిస్తుంది సార్. హిందువులందరూ కలిసి మామూలుగా హిందువులు మనం మాత్రమే తెలుసు సార్. హిందువుల మధ్యలో బంధుత్వాన్ని గుర్తించారు సార్ మల్లికార్జునారెడ్డి. నిజం కదండి సార్, చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్. నిజంగా ఆయన ఉద్దేశం చాలా మంచిది కాబట్టి ఇంత బాగా జరిగింది సార్. వెంకటరమణారెడ్డి గారిని మొట్టమొదట సార్ ఇప్పుడు సేవా ఫౌండేషన్ లో నరేష్ పురికోసులు కావాలా ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పురం రామూర్తి గారికి స్వాగతం సుస్వాగతం. సార్, ఈ అమ్మవారిని చూసే ముందు ఒక మంచి విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి సార్. ఇది ఒక యాక్చువల్గా ఇది ఒక కొంతమంది పెద్దలు ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ కొంతవరకు మాత్రమే విరాళాలు వచ్చాయి. ఆ తర్వాత ఇది ఆగిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఒక్క విషయం సార్, అసలు ఈ ఎస్ఎస్ఎఫ్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం పట్టుకున్న సిమెంట్ ఎక్కిస్తారు. అది కూడా కలపాల ఒకటి కలపాల చూడండి పట్టుకుని చూడు.
అవునవును బ్రదర్. ఎక్కడ? అవునా? ఇప్పుడు మీరు మీకు మీ దగ్గర రావాలని కష్టం అవుతుంది. ప్రోగ్రాంలో ఉన్నానే, ఎలాగా? నేను పీరియడ్లో ఉన్నా ప్రజెంట్. అవునండి, నేను పీరియడ్లో ప్రోగ్రామ్ తీస్తున్నాను, వీడియో ప్రోగ్రామ్ తీస్తున్నాను. అది మీకు ఎలా ఇవ్వాలి? మీకు ఇప్పుడు నేను రోడ్డుపైకి మీరు ఏమన్నా ఇక్కడ ఏమన్నా రాగలుగుతారా? చెప్పిన లొకేషన్కి వెళ్ళగలుగుతారా? అది నాజ్ హాల్ థియేటర్ ఉంది కదా, అక్కడికి రాగలుగుతారా? నాజ్ హాల్ థియేటర్ దగ్గర రాగలుగుతారా? నాజ్ హాల్ థియేటర్ దగ్గర రాగలుగుతారా? నాజ్ హాల్ NAAZ, అది రవి హాల్ దగ్గర వస్తుంది. రవి హాల్ దగ్గర రెడ్డిస్ కన్నా ఉంది కదా, మీరు రవి హాల్ దగ్గరికి వెళ్తే మీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి. మా డాడీ వస్తాడండి, తానకా ఉండండి, మా డాడీ వస్తాడు. లేకపోతే ఓకే ఇప్పుడే పంపిస్తాను. ఓకే ఆ నెంబర్తో మీరే కాల్ చేయండి, ఓకేనా? మామూలుగా యాక్చువల్గా అయితే దానికి రీఛార్జ్ లేదు, మీరే కాల్ చేయండి. మీ నెంబర్ పెట్టిన తర్వాత మీరు కాల్ చేయండి, ఓకేనా? ఓకేనా పంపిస్తున్నా. పదండి అట్టే పద. తీసుకోమ్మా చీర వచ్చినా ఫోన్ చేసిన మా లొకేషన్ పెట్టమని పెట్టినాలే. పూజాం సమర్పయామి నమః. రాజ్యం వైరాజ్యం పారమేత్రాజ్యమాధిపత్య సముద్ర పర్యంత ఏకరానికి
కళ్యాణాత్మక గాత్రాయ కామికాస్తలాగిరే శ్రీమద్వేంకటనాథాయ చక్రవర్తి తరోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి నమః. జగదంబాయ నమో నమః. సింహపాదమ్మ తల్లికి అందరికీ ఇచ్చేసి హారతి తీసుకున్నాను. ఇంకా బయటికి మళ్ళీ మీరు పోతే మళ్ళీ మీరు వాళ్ళందరూ ఒకరు లైన్ లో వస్తారు. బాబు ఫస్ట్ ఇంకా అర్థం జరిగిందే ఆ పాప పది నిమిషాలు బయటకు వచ్చానంటే సార్ వెంకటేశా శ్రీనివాస మాధవా కేశవా మధుసూదనా మాధవా కేశవా మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశ
శ్రీరామ్ అందరం అంటే ఎక్కడెక్కడి నుంచో చూడండి ఇవాళ మామూలుగా సార్ సర్లేండి సార్. ఓకే సార్, ఓకే సార్. బాబు నరేష్ ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నా సార్? ప్రేమ్ చంద్ ఆమె లక్ష్మీదేవి అమ్మ ఎక్కడ ఉంది చూడండి, ఆయన పిలవండి. జగన్మాత మాతమ్మ మాతా కే, జగన్మాత మాతమ్మ మాతా కే, లలితా మాతా కే, వారాహి మాతా కే, రాశ్యామల మాతా కే, बोलो महाकाल महाराज के। ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः पार्वती पतये, हर हर महादेव, शंभो शंकर। దేవాలయం తరపు నుంచి ఎంతో మంది ఎక్కడెక్కడ నుంచో కులం గడప లోపల ఉంచి హిందుత్వానికి పెద్ద పీఠ వేసి అందరినీ ఒక్క చోట కలిసి మనం పండుగ జరుపుకుందామని అమ్మవారిని ఈ రోజు నిలుపుకున్నాము. మన యొక్క ఐక్యతకు మొట్టమొదటి మెట్టుగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొన్నారు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసి కూడా ఇక్కడికి చేరుకుని ఈ రోజున చాలా పెద్ద ఎత్తున కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నా హిందూ బంధువుకి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. అమ్మవారి తరపు నుంచి వారికి అమ్మ కృపా కటాక్షాలు మెండుగా నిండుగా ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి వారికి మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై బోలో మాతమ్మ తల్లికి, జై బోలో మాతమ్మ తల్లికి, జై బోలో మాతమ్మ తల్లికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వస్తా, టైం పడుతుంది, కొంచెం లేట్ అవుతుంది. సాటిస్ఫై చేసి పంపించద్దు. రాఘవేంద్రరావు గారు, రాఘవేంద్ర వరప్రసాద్ గారు, రాఘవేంద్ర వర్మ గారు, సార్ పేరు వరప్రసాద్ గారు, రాఘవేంద్ర వర్మ గారు, వరప్రసాద్ గారు, భారవి గారు, కూన ఈశ్వర్ రెడ్డి గారు, అందరికీ కూడా మన మాతమ్మ దేవాలయం తరపు నుంచి ఎక్కడి నుంచో విచ్చేసినటువంటి మన హిందూ బంధువులకు అందరికీ కూడా సన్మానం జరుగుతున్నది. ఇది చాలా మందికి ఆదర్శం కావాలి. హిందూ అయితే కుటుంబంగా చేసింది. ఆ మహాతల్లి ఉన్నంత వరకు, మనం జీవించి ఉన్నంత వరకు మన బిడ్డల తరమంతా కూడా పక్కన వేరే మతంలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ మన హిందుత్వం గొప్పతనం తెలుసుకుని ఆవిడ మళ్ళీ మన హిందువుగా రావడం మనందరం గొప్ప విషయం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మకి ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వస్తా. జై శ్రీరామ్. చెన్నకేశవ స్వామికి, వైద్యనాథేశ్వర స్వామికి, గంగా మాతాకి, యమునా మాతాకి. ప్రతిష్టా మహోత్సవం అద్భుతంగా జరిగింది. అమ్మన్న వారు ఎంతో ప్రేమగా హిందూ బంధువులందరినీ కలుపుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ ఆలయ కమిటీకి కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటూ వారందరికీ పగడ మల్లెలు తెచ్చి పన్నలో కలగోటు మల్లెలు మాసుపత్రి మారేణ ధనములు గవనంబు గగ్గర గగన వస్తువులు జాతంబులను జాత సుమందులు ఆగ్రభత సుధ తోడ భక్తి మీరగను జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాట మధ్యలో పాట పట్టుకోలేదు. ఓకే రైట్. వాళ్ళ నాన్నగారు ఎంతో దూరం నుంచి ఈ వయసులో కూడా ఇంత దూరం ప్రయాణించి వచ్చి వాళ్ళ కొడుకు చేసినటువంటి గొప్పతనం ఏమిటో కళ్ళారా చూసి చాలా సంతోషిస్తున్నారు. ఇలాంటి బిడ్డకు జన్మనిచ్చినటువంటి మన మల్లికార్జున రెడ్డి గారు సార్ గారు వాళ్ళ నాన్నగారు చిన్నపరెడ్డి సార్ గారు చాలా మహోన్నత వ్యక్తి. అయ్యా మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా కానీ పుత్రోత్సాహము తండ్రికి కలగదు పుట్టినప్పుడు. ఆ పుత్రుని కనుగొని జనుడు పొగడగా కనిపిస్తుందంట. అట్లా ఆ విధంగానే మీ కొడుకు యొక్క గొప్పతనము ఈ రోజున మీరే కళ్ళారా చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు, అలాంటి మల్లికార్జున రెడ్డి మీలాంటి వాళ్ళకు మేము శిరస్సు వంచి నమస్కరించాలి. అలా అందరూ చూసి మీ కొడుకులాగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆ దారిలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కడప నుంచి కోన ఈశ్వర్ రెడ్డి గారు మన మాతమ్మ దేవాలయం చూడడం కోసం వారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ నిజంగానే ఎంత గొప్పగా మన హిందుత్వాన్ని తీసుకుపోవాలని అనుకుంటున్నారో మనకి ఇప్పుడు తెలిసే ఉంది. ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. తెలియని మనలాంటి వాళ్ళని నడిపించడం కోసం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మాతమ్మ దేవాలయం ఈ విధంగా మనకి ఎట్లా ఏర్పడిందో ఇలా కొన్ని లక్షల ఆలయాలే కాదు, మనకు అవసరం అనుకుంటే హిందుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా కలిసి కట్టుగా మనము చేసి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మాతమ్మ తల్లి, జై శ్రీరామ్. విజయవాడ నుంచి మన మాతమ్మ తల్లిని దర్శించడం కోసం మనలో హిందుత్వాన్ని తట్టి లేపి అక్షరం కూడా మనలో ఎంతో స్ఫూర్తిని నింపే గొప్ప వ్యక్తి కోర్షిపాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ గారు. ఇవాళ మనం ఆయన యొక్క సందేశాన్ని మనందరం కూడా వినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన ఇవాళ ఈ పిలేరు గ్రామంలో దయచేసి ఇక్కడికి విచ్చేశారు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అట్లాగే రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ఈ ఉత్సవాన్ని దర్శించడం కోసం ఇక్కడికి అనేక మంది వచ్చారు. దేవాలయము మన హిందూ సంస్కృతిలో సహజంగా దేవాలయం అంటే అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అది ఒక సేవా కేంద్రము, అది ఒక వైద్య కేంద్రము, ఆరోగ్య కేంద్రము. ఇవన్నీ పెడతారు. ప్రసాదం ఏంటి? అన్నార్థుల యొక్క ఆకలి తీర్చడం కోసం ఉద్దేశించినటువంటిది ప్రసాద వితరణ వ్యవస్థ. అట్లాగే ఆరోగ్యం బాగలేదు, మనం ఎవరైనా పంతులు గారు పూర్వం మా చిన్నతనంలో అయితే వెళ్తే ఎవరైనా ఊళ్ళో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఏదో మండేసేవాళ్ళు, లేకపోతే ఏదైనా ఒక చిన్న తాడు లేకపోతే తాయెత్తు లాంటిది కట్టేవాళ్ళు. దీన్ని మనకు తీర్థంగా ఇస్తారు. సరికొత్త స్నేహం తరిచేరా
ఉద్దేశం. ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందరూ వారి బాటలు నడుస్తూ వారు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలతో మనందరం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో 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 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి రావడం చాలా చాలా సంతోషం. బాగున్నా బాగున్నా సార్ మీ పేరు మీకు మొబైల్ వచ్చేయాలా? మన లోకేష్ దగ్గర ఉంటాయండి ప్రతి ఒక్కటి అన్నీ మీకు షేర్ చేస్తాను. ఏం చేస్తాను హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం ఫోటో రండి సార్ మీరందరూ రండి. రండి 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 రండి. పదండి ఏపో కూటమి ప్రభుత్వం కాదు. రెడీ సార్ చూడండి. ఇప్పుడు సార్ దర్శనం తర్వాత సార్ మీరు దర్శనం చేసుకొని వచ్చేసేయండి. నెక్స్ట్ సన్మానానికి రెడీ చేయండి సార్. మాతమ్మ దేవాలయం కమిటీ తరపు నుంచి వారికి శాలువాతో సత్కారం జరుగుతున్నది. క్లాప్స్ కొట్టడం, అందరూ గట్టి క్లాప్స్. చాలా సంతోషం సార్. నిజంగానే మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ గ్రూప్ ద్వారా కావచ్చు, ఒకరి ద్వారా విన్ని కావచ్చు. సార్ సార్